నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈవీఎంలను భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాల కొరకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని భవనాలను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఎల్కే అద్వానికి భారత రత్న రావటం పట్ల సంబరాలు చేసుకున్న బీజేపీ నాయకులు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే క్రీడా మైదానాన్ని టీటీడీ నాశనం చేస్తోంది ఆవేదన వ్యక్తం చేసిన ఎస్వి హైస్కూల్ పూర్వ విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు అభ్యర్థుల వడపోత సమయంలో టికెట్ దక్కని వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేయటం సహజం పేర్కొన్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వార్తల్లోని వివరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు అభ్యర్థుల వడపోత సమయంలో టికెట్ దక్కని వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేయటం సహజమని ఆయన చెప్పారు తిరుపతిలోని మంత్రి పెద్దిరెడ్డి క్యాంపు కార్యాలయంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం కొనుగోలు చేసిన వాహనాలను మంత్రి పెద్దిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు రాష్ట్రంలో 70 డివిజన్ల కోసం వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు వ్యక్తిత్వం లేని వ్యక్తులను ప్రజలు గెలిపించరని అన్నారు గెలిచే అవకాశాలు ఉన్న వాళ్ళనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేస్తున్నారని ఆయన తెలిపారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఊహల్లో లెక్కలు వేసుకుంటూ మంత్రి పదవులు పంచుకునే వరకు వెళ్లారని ఆయన ఆరోపించారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాగానే పనిచేస్తూ ఉంది ఇంకా వాళ్ళ బలోపేతం చేయడానికి ఈ రెడ్ శాండర్ ఉండే ఏరియాలో అంతా కూడా ప్రొటెక్షన్ నీట్గా చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం అందులో భాగంగానే మీకంతా కూడా తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో 2010లో మొట్టమొదటిసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఇండిపెండెన్స్ తర్వాత 376 వెహికల్స్ కొనడం జరిగింది అప్పుడు నేనే మంత్రిగా ఉన్నాను మరి ఇప్పుడు తిరిగి మళ్ళా ఒక్కొక్క సర్కిల్కు 10 బండ్ల చొప్పున 70 బండ్లు కొనడం జరుగుతోంది ఈరోజు అందులో భాగంగానే ఇనాగరేట్ చేసాము రెడ్ శాండర్ ప్రొటెక్షన్ కానీ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఎక్కువ మన జిల్లాలో శ్రీకాకుళంలో ఉందో దానికోసం కానీ అదేవిధంగా ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాజ్ యూజువల్గా జరిగేది అవన్నీ కూడా చక్కగా చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఇవన్నీ కూడా బలోపేతం చేయాలి డిపార్ట్మెంట్ అని చెప్పి చేయడం జరిగింది ఇది మంచి శుభసూచకం ముఖ్యమంత్రి గారు దీనికి అనుమతి ఇవ్వడం ఇవన్నీ కొనడం మా డిపార్ట్మెంటు చక్కగా పనిచేయాలా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన తర్వాత వారు ప్రత్యేకించి దీని మీద శ్రద్ధ తీసుకొని ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది మరి వారికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పరిస్థితి సార్ వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు కదా నేను ముఖ్యమంత్రి అయిపోయినాను అని ఇవి కూడా రాసుకుంటున్నారు కదా ఎవరు ఏ మంత్రి అని నేనేం చెప్పేది ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా రాబోయే 2024 అంటే ఈ ఎన్నికల్లో రేపు నెలలో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధిస్తుంది దీంట్లో సందేహం ఏం లేదు మీరు చూస్తూ ఉన్నారు రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ ఏ విధంగా పెరుగుతూ ఉందో ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మేము ధీమాగా ఉన్నాం ధార్మిక సదస్సులో పాల్గొన్న మఠాధిపతులు పీఠాధిపతులు తిరుమల పవిత్రతను కాపాడాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధార్మిక సంస్థలో దాపరికాలు ఎందుకని అన్నారు పాలక మండలి నిర్ణయాలు ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని అన్నారు వెబ్సైట్లో ఉంచడం లేదని ధార్మిక నిధులను దారిమళ్లిస్తున్నారని అన్నారు 1% నిధులు నగరపాలక సంస్థకు కేటాయించారని అన్నారు బీజేపీ పోరాటంతో వెనక్కి తగ్గిందని 100 కోట్లతో తిరుపతిలో పారిశుద్ధ్యం కోసం టెండర్లు పిలిచారని అన్నారు టీటీడీ ఆస్తులు ప్రభుత్వ కబంధ హస్తాల్లోకి వెళ్లాయని పేర్కొన్నారు ఎస్పీ కలెక్టర్ కార్యాలయాలు టీటీడీ భవనాల్లో నడుస్తున్నాయని అన్నారు 21 లక్షలు సంవత్సరానికి చెల్లిస్తామని చెప్పారని ₹1 కూడా ఇవ్వలేదన్నారు ప్రాచీన కట్టడాలను నాశనం చేస్తున్నట్లు పేర్కొన్నారు ధార్మిక సదస్సు జరిగే సమయంలో ఒక పార్టీ రాజకీయ ఆత్మ సదస్సు బాధాకరమన్నారు ఇంజనీరింగ్ విభాగానికి 100 కోట్లు కేటాయించారని పాలక మండలి సభ్యుల సంఖ్యను ఎందుకు పెంచారని ప్రశ్నించారు చాలా సంతోషం ఆలస్యంగా అయినా సరే తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నటువంటి టీటీడీ యాజమాన్యం
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. నిన్న, ఈరోజు, రేపు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు తిరుమలలో నిర్వహించుకుంటున్నారు. మీ ద్వారా ధర్మాచార్యులకి, పీఠాధిపతులకి, మఠాధిపతులకి, మాతాజీలకి అందరికీ భారతీయ జనతా పార్టీ ఒక విన్నపం. ఈరోజు ధార్మిక క్షేత్ర ముసుగులో జరుగుతున్నటువంటి ఈ అధర్మ కార్యక్రమాల్ని మీరు ప్రశ్నించాలి. ధార్మిక క్షేత్ర ముసుగులో జరుగుతున్నటువంటి అధర్మ కార్యక్రమాలు. మొదటిది, ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎందుకు వెబ్సైట్లో పొందుపరచట్లేదు? తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో చర్చిస్తున్నటువంటి అంశాలు గతంలో ఇమీడియట్గా మీటింగ్ అయిన వెంటనే పెట్టేవాళ్ళు. అజెండాలో దాంట్లో ఏముందో అది వెబ్సైట్లో పొందుపరిచేవాళ్ళు. ఏం నిర్ణయం తీసుకున్నారో తెలిసేది. ఇప్పుడు టేబుల్ ఎజెండా కింద, అరేంజింగ్ సబ్జెక్ట్ కింద, అంటే టేబుల్ ఎజెండా కింద అంటే సమావేశం జరిగే సందర్భంలో ఆ సమయంలో అరేంజింగ్ సబ్జెక్ట్ కింద తీసుకొని 100 కోట్ల రూపాయలు విలువ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అంతేకాకుండా మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి పరిపాలన అందిస్తామని చెప్పి మీకు నమ్మకం ఉంటే ఎందుకు వెబ్సైట్లో పొందుపరచట్లేదు? మీరు తీసుకుంటుంటే నిర్ణయాలన్నీ సమంజసమైతే మీరెందుకు ధర్మకర్తల మండలిలో తీసుకుంటే నిర్ణయాలు పొందుపరచట్లేదు? అది ప్రశ్నించండి. రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడలు ప్రోత్సహిస్తున్న టీటీడీ మాత్రం ఉన్న మైదానాలను భవంతులుగా మార్చబోతోందని పలువురు అభిప్రాయపడ్డారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర హైస్కూల్ క్రీడా మైదానంలో నూతనంగా భవన నిర్మాణం చేపట్టింది. అయితే పూర్వ విద్యార్థులు, స్థానికులు టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రీడా మైదానాన్ని టీటీడీ నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించిన టీటీడీ వాటికి తిలోతకాలు ఇచ్చిందని చెప్పారు. ఎస్వి హైస్కూల్ మైదానంలో నిర్మాణాలను నిలిపే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు 130 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఎస్వి హైస్కూల్ గ్రౌండ్ని లోడేసి కొన్ని భవన నిర్మాణాలు చేస్తున్నారంటే ఇది చాలా బాధాకరం. మేమందరం కూడా గతంలో మేము చదువుకున్నప్పుడు పూర్వ విద్యార్థులుగా దాదాపు 75 నుంచి 80వ సంవత్సరం వరకు ఇక్కడ చదువుకున్నప్పుడు మేము మా ఆటలన్నీ కూడా ఈ గ్రౌండ్లోనే సాగేవి. గతంలో ఇదే టీటీడీ కూడా ఎన్నో సందర్భాలు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఫుట్బాల్ కావచ్చు, హాకీ టోర్నమెంట్లు నిర్వహించి టీటీడీ నిధులతో నిర్వహించిన సందర్భాన్ని ఆ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో చూసాం. కానీ ఈరోజు టీటీడీ ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోగా ఉన్న గ్రౌండ్ను కూడా లోడ్ అయ్యడం చాలా బాధాకరం. మీకు కట్టడాలు కావాలంటే 1000 ఎకరాలు భూములు టీటీడీ అధీనంలో ఉన్నాయి. కాబట్టి మీరు వాటిలో ఎక్కడైనా కట్టడాలు నిర్మించుకోండి. మా పూర్వ విద్యార్థులుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ గ్రౌండ్ని గ్రౌండ్గా వదిలేయాలి. వదిలేసేంత వరకు కూడా మేము ఒక పూర్వ విద్యార్థినే కాకుండా తెలుగుదేశం పార్టీ తరపున కూడా మేము దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఉద్యమిస్తాం. ఈ గ్రౌండ్ని వదిలేంత వరకు కూడా ఆగే ప్రసక్తి లేదు, మా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే గంజాయి రహిత నియోజకవర్గం చేయాలని రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మత్తు పదార్థాలు వాడకంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. 10,000 మందితో శ్రీ ఉగ్ర ప్రత్యంగిర ఆలయం నుంచి టవర్ క్లాక్ వరకు పాదయాత్ర చేపట్టారు. తిరుచానూరు కేంద్రం సప్లై అవుతున్న గంజాయి పచ్చనిపల్లిలో కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్యాకెట్లులాగా అమ్మేవారని, ఇప్పుడు గంజాయి, సిగరెట్లు, చాక్లెట్లు అమ్ముతున్నారని తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవటం మంచిది కాదని హితవు పలికారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, ఈ యొక్క క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానికానికి, అక్క చెల్లెలు, అన్నదమ్ముళ్ళు అందరికి కూడా, నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, పోలీస్ శాఖకి అందరికి కూడా నా పాదాభివందనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా నా మీద ఈ యొక్క ప్రేమాభిమానాలు చూపించి ఇక్కడికి రావడం అనేది నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క ప్రేమాభిమానాన్ని ఎప్పటికీ, నా ప్రాణం ఉన్నంత వరకు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని తెలియజేస్తూ
ఈరోజు ఇక్కడికి విచ్చేయడానికి కారణం ఇక్కడ ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఒక పాదయాత్ర మన పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఈ చంద్రగిరి టౌన్ వరకు కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ కొన్ని పేపర్లో చదువుతూ ఉంటే మనసుకు బాధేసింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా ఈ గంజాయి, ఈ డ్రగ్స్ విపరీతంగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో విపరీతంగా అవ్వడం, మన దేశంలోనే మన రాష్ట్రం గంజాయిలో డ్రగ్స్లో నెంబర్ 1 స్థానంలో ఉంటే ఈ యొక్క చంద్రగిరి మన రాష్ట్రంలో నెంబర్ 1గా ఉంది. ఎందుకంటే మొన్నటికి మొన్న పేపర్లో చదివాను, పాపం చూసి వచ్చాము కూడా. వాళ్ళని ఒక చిన్న పాప 7 ఏళ్ళ పాపని ఇక్కడ గంజాయి మత్తులో యువకులు ఆ అమ్మాయిని రేప్ చేసి చంపడం జరిగింది. ఈ యొక్క బాధాకర విషయం చూసి చాలా సంఘటనలు కూడా చూశాను. ఈరోజు ఈ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా యువతకి పెద్ద ఎత్తున పిలుపునివ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాను. ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని నేను ఊహించలేదు. మహిళల కాడి నుంచి, విద్యార్థుల కాడి నుంచి, కూలీల కాడి నుంచి ప్రతి ఒక్కరు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు కూడా, నా అభిమానులు అందరూ ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరికీ కూడా ఈ చంద్రగిరి నియోజకవర్గానికి ఈ యొక్క ర్యాలీని నేను ఈ నియోజకవర్గానికి అంకితం చేస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో బీసీలందరూ టీడీపీతో ఉన్నారని, ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని అన్నారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధిని పక్కన పెట్టేశారని అన్నారు. ప్రజలకు చిన్న తాయిలాలు ఇచ్చి మోసం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత సన్నిహితుడని, జగన్ ఇంట్లో దీపావళి, సంక్రాంతి పండుగలు చెవిరెడ్డి దగ్గరుండి జరిపిస్తారని అన్నారు. అలాంటి చెవిరెడ్డి అనుకుంటే చంద్రగిరి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఉండొచ్చని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికీ చాలా మంది పేద ప్రజలకు సొంత ఇల్లు లేవని అన్నారు. రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్గో ఇల్లు నిర్మాణం పూర్తి చేసి అందరికీ గూడు కల్పిస్తామని పేర్కొన్నట్టు తెలిపారు. చంద్రబాబు నాయుడుతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంచిన ఉచిత తాయిలాలని పెద్ద బిల్డర్ల నుంచి, వ్యాపార దిగ్గజాల నుంచి బలవంతంగా వసూలు చేసిందనని పేర్కొన్నారు. కానీ వాటిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ఫోటోలు ముద్రించుకున్నారని పేర్కొన్నారు. ఈ 4 సంవత్సరం 7 నెలల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపు 5,000 కోట్లు సంపాదించినట్లు తెలిపారు. దోచుకుంది దాచుకున్నారని, ప్రజలకు ఖర్చు చేస్తున్న డబ్బు బిల్డర్లు, వ్యాపారస్తులదేనని అన్నారు. నాకొకసారి అవకాశం కల్పిస్తే మీ ఇంట్లో ఒకటినే మీకు సేవ చేసుకుంటానని పేర్కొన్నారు. భాష గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ రోజు తెలుగుదేశం, తర్వాత కాంగ్రెస్ అయినా, మళ్ళీ దాని తర్వాత తెలుగుదేశం వచ్చిన ఎప్పుడు మీడియా సోదరులు అన్నదమ్ములాగా ఉండేవాళ్ళని తప్పి జరగల. మొన్న మాట్లాడిన భాష మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఈ గతంలో మీ మీడియా ద్వారానే ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్ని పదవులు అధిరోహించాడు. ఈరోజు మీరు మీ పైన మాట్లాడితే ఒక సోదరుడు మాట్లాడినా అందరూ మాట్లాడిన లెక్క. అది గుర్తుపెట్టుకొని రేపు జరిగిపోయే ఎలక్షన్లో మీ పాత్ర కూడా ముఖ్యమైన పాత్ర. నాకు సాయం చేయాల్సింది కోరుకుంటూ నేనైతే మీడియా సోదరులకి మళ్ళా చెప్తున్నా, చంద్రగిరి నియోజకవర్గంలో ఉండే మీడియా సోదరులకు అందరికి కూడా రేపు వస్తే ఎవరెవరికి ఇల్లు లేదో ప్రతి ఒక్కరికి 2 సెంట్లు నేల అలాట్ చేసి, రూరల్లో ఉండే వాళ్ళకి రూరల్లో, చంద్రగిరి ఉండే వాళ్ళకి చంద్రగిరిలో, పాకాల మండలం ఉండే పాకాల, ఎర్రవారి పంచం ఏ మండలానికి సంబంధించి ఆ మండలంలో విలువైనటువంటి నేల నేను దగ్గరుండి చేసిస్తా. మీకు ఇల్లు కట్టించే ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ఇల్లు కూడా కట్టిస్తానని కూడా తెలియజేసుకుంటూ మీడియా సోదరులందరూ కూడా ఈ అవినీతిని అంతం చేసి నీతి రాజ్యాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్ర నియోజకవర్గంలో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాం. ఏ విధంగా దొంగొట్లని మీరే చూశారు. మేము పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు దానిపైన కూడా మేము ఫామ్ 7లు కానీ ఏముంది అన్ని ఆర్డీఓ గారి దృష్టి తీసుకుపోతున్నాం. ఇక్కడ ఒక భాస్కర్ రెడ్డి వ్యవస్థ అనేది ఒకటి నడుస్తుంది. ఈ రేపు ఎలక్షన్ కమిషన్ వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ వీళ్ళు ఎవరు కానీ చర్యలు తీసుకోవట్లా. 100% రేపు ఎలక్షన్ కమిషన్ పోయిన వెంటనే ఇక్కడ స్థానికంగా పనిచేసినటువంటి గతంలో పనిచేసిన ఎంఆర్ఓలు కానీ, గతంలో అతను సహకరించిన డీటీలు కానీ, అతను సంచిన ఆర్డీఓలు 100% సస్పెండ్ అవుతారు. ఈవీఎంలను భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల కొరకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని భవనాలను తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రంగా వినియోగించుటకు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని పలు భవనాలను, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తదితర భవనాలను, అందులోని గదులను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషా
జేసీ శుభం బన్సల్తో కలిసి స్వయంగా పరిశీలించారు. వీరి వెంట తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ అర్బన్ తహసీల్దార్ అశోక్ రెడ్డి, ఆర్ఎస్టీటీ రామచంద్రారెడ్డి తదితర అధికారులు ఉన్నారు. క్యాన్సర్ బారిన పడకుండా నివారణ చాలా ముఖ్యమని, వ్యాధిని ముందుగానే గుర్తించి ముదరక ముందుగానే చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చునని, క్యాన్సర్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ప్రపంచ క్యాన్సర్ డే 2024 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినం 2024 పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి ప్రాజెక్టును తిరుపతి జిల్లా నుండి నేటి ఆదివారం ప్రారంభించనున్న నేపథ్యంలో ఉదయం స్విమ్స్ పద్మావతి వైద్య కళాశాల నుండి స్విమ్స్ ఎంట్రన్స్ వాల్మీకి విగ్రహం వరకు క్యాన్సర్ అవేర్నెస్ వాక్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్, సర్జికల్ అంకాలజీ స్పెషల్ ఆఫీసర్ జయచంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం స్థానిక స్విమ్స్ శ్రీ పద్మావతి వైద్య మహిళా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ క్యాన్సర్ను నయం చేయటం కష్టమని అందరికీ తెలుసని, కానీ క్యాన్సర్ నివారణ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దానిని ముదరకుండా ముందస్తుగా గుర్తించి చికిత్స తీసుకోవటం చాలా అవసరమని, దీనిపై గ్రామస్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించి వారిని క్యాన్సర్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఆరోగ్య కార్యకర్తపై మన అందరిపై ఉందని తెలిపారు. మన దేశంలో చూస్తే సంవత్సరానికి 14 నుండి 15 లక్షల మధ్య క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. ఇందులో 7 నుండి 8 లక్షల మంది చనిపోతున్నారని, మన రాష్ట్రంలో సంవత్సరానికి 60,000 మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. వారిలో సుమారు 30,000 మంది చనిపోతున్నట్లు తెలిపారు. క్యాన్సర్ చాలా ఖరీదైన చికిత్స అని, చాలా మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించడం జరిగిందని, అయినప్పటికీ చాలా మంది ప్రాణాలు పోతూ ఉండటం వ్యాధి ముదరడం నుంచి జరుగుతోందని అన్నారు. కాబట్టి క్యాన్సర్ ముదరక ముందే క్యాన్సర్ బారిన పడకుండా నివారణ చర్యలు చేపడితే వారి ప్రాణాలను కాపాడిన వారం అవుతామని తెలిపారు. అనంతరం స్విమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధికి ఇప్పుడు ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని, ముందుగానే గుర్తించడం ద్వారా క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చునని అవగాహన చాలా ముఖ్యమన్నారు. ప్రజలు, విద్యావేత్తలు, వైద్యులు, మీడియా అందరూ క్యాన్సర్, వాటి లక్షణాలు గుర్తించడం, చికిత్స వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. స్విమ్స్ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో క్యాన్సర్ చికిత్సకు అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం వ్యాసరచన, చిత్రలేఖనం తదితర పోటీలలో మంచి ప్రతిభ చూపిన కళాశాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అతిథులు ప్రసంగాలకు ముందు కళాశాల విద్యార్థులను తయారు చేసిన చిత్ర ప్రదర్శనను వారు తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి, స్విమ్స్ సూపరింటెండెంట్ రామ్, డిపిఎంఓ శ్రీనివాసులు, ఇతర వైద్య అధికారులు, సిబ్బంది, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనం ఈరోజు పద్మావతి మెడికల్ కాలేజ్ స్విమ్స్ ఆధ్వర్యంలో ఒక వాక్ పెట్టడం జరిగింది. అంటే ఈరోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ మనం ఒక చాలా మంచి కార్యక్రమం ఒకటి పెడుతున్నాము. అంటే ఎంటైర్ తిరుపతి డిస్ట్రిక్ట్లో 100% క్యాన్సర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. మాజీ ఉప ప్రధాని బీజేపీ ముఖ్య నాయకులు ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. దేశ మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారం అందిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్రం ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్కే అద్వానీ తన చిన్ననాటి నుంచి ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా దేశంలో హిందూ మత పరిరక్షణకు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. అటు తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సాధారణ కార్యకర్త నుంచి దేశ ఉప ప్రధాని వరకు ఎదిగి బీజేపీ అధికారంలోకి రావటానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆయన కలలు కన్న అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కో కన్వీనర్ డాక్టర్ శ్రీహరిరావు, బీజేపీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ అజయ్ కుమార్, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు పాడిబట్ట మురళి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గారికి దేశ అత్యున్నతమైన పురస్కారం భారత రత్న పురస్కారం రావడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు పండుగ వాతావరణంలో స్వీట్లంతా పంచుకుని సంబరాలు చేసుకున్నాము. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఎల్కే అద్వానీ గారి పాత్ర చాలా కీలకము. 2 సీట్లున్న ఎంపీ సీట్లున్న భారతీయ జనతా పార్టీని ఈరోజు సొంతంగా ఏర్పాటు చేసే దిశగా మన ఎల్కే అద్వానీ గారి కృషి ఉన్నది. ఈరోజు అయోధ్యలో భవ్య రామ మందిరానికి
ఈరోజు దేశం ప్రపంచం మొత్తం భవ్యరామ మందిరం చూస్తున్నది. దానిలో కూడా ముఖ్యమైన పాత్ర మన ఎల్కే అద్వానీ గారిది. అలాంటి మంచి నాయకునికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారతరత్న పురస్కారం ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎల్కే అద్వానీ గారికి జై. నారాయణస్వామి ప్రతి చోట దళితుడు అంటున్నాడని, ఎక్కడైనా దళితుడుకు న్యాయం చేశాడని, ఇప్పటి వరకు ఏ దళితుడికి ఎటువంటి న్యాయం చేయలేదని, జీడి నెల్లూరు మరలా అతనికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినా అతనిని ఓడిస్తామంటూ మాజీ డీసీసీబీ డైరెక్టర్ దేవరాజులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణస్వామి కూతురు ఏమైనా ఎమ్మెల్యేనా, తనకు ఎమ్మెల్యే స్టిక్కర్ వేసిన వాహనంలో వెళ్లే అర్హత ఎవరిచ్చారని ప్రశ్నించారు. నారాయణస్వామి ప్రతి చోట దళితుడు అంటున్నారని, ఎక్కడైనా దళితుడు న్యాయం చేశాడని, ఇప్పటి వరకు ఏ దళితుడికి ఎటువంటి న్యాయం చేయలేదని, జీడి నెల్లూరు మరలా అతనికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినా అతనిని ఓడిస్తామంటూ దేవరాజు తెలిపారు. ఓ జిల్లా స్థాయిలో న్యాయమూర్తిగా పనిచేస్తున్న దొరస్వామి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి నిన్ను ఎమ్మెల్యేను చేస్తారని మాట ఇచ్చారని అన్నారు. నాడు అడ్డదారులో కుతూహలమ్మ టికెట్ తెచ్చుకుని పోటీ చేశారని, నాటి నుంచి ఉన్న ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసిన జడ్జికి న్యాయం చేయండని పేర్కొన్నారు. అలా కాదని భారతంలో ఆ నారద మహామునిలా పార్టీలో గ్రూపులు పెడుతున్నటువంటి నారాయణస్వామికి టికెట్ ఇస్తే మాలలంతా కలిసి ఖచ్చితంగా ఓడిస్తామని, అలా ఓడించకపోతే ఇడుపులపాయలోని రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. ముఖ్యంగా విద్యానంద రెడ్డి గారికి పాదాలు నమస్కారం పెట్టుకుని, నేను ఇక్కడున్న చిత్తూరులో కూడా అతనికి పాద నమస్కారం పెట్టి జనంలో మన అన్ని కాన్స్టిట్యూంట్లంతా అతను సపోర్ట్ చేయాలని కూడా నేను జగన్ పార్టీ గెలిపించుకున్నాను. నాకు మన అందరూ కృషి చేయాలని ఉండాలి. ఎందుకంటే జడ్జి అంబేద్కర్ విగ్రహం వచ్చి విజయానంద రెడ్డి గారు పుట్టినరోజు నాడు అతను సొంత ఖర్చు పెట్టుకొని అంబేద్కర్ విగ్రహం పెట్టినాడు. నువ్వు ఎస్సీగా ఉంది, ఒక మంత్రి అయ్యి, 2 శాఖ మినిస్టర్ అయ్యి, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి, నువ్వు ఎస్సీలు చేసింది ఏమిది? ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి యోగ్యత లేదు. నువ్వు మనిషి అని నువ్వు ఎట్ట తిరుగుతున్నావు? నువ్వు మనిషి అనా? జాతి పేరు చెప్పేదానికి ఉన్నావు కదా. ఎందుకు నన్ను నీకు ఎమ్మెల్యే టికెట్? నీకు ఎందుకు అవసరం లేని పని? నీ కూతురు కురుబారానికి ఎమ్మెల్యే టికెట్ రావాలని నీ సొంత బండి వారనిచ్చి, ఒక ముఖ్యమంత్రి బండి ఇచ్చి పాలసందరం ఎసరపురం ఎక్కడ పోయినా కృపారానికే జే, ఎమ్మెల్యే గారికి జే, అక్కకే జే అని చేయకూడతారు. నీ కూతురు ఎమ్మెల్యేనా? నీ కూతురు నీ బండి ఇచ్చేదానికి, నీ గవర్నమెంట్ వీకలు ఇచ్చేదానికి నీకు ఇచ్చిన బండిని నీ కూతురికి ఇచ్చి ఎట్టిస్తావు? కృపారానికి నీ కృపారానికి ఎట్టిస్తావో, జే కొట్టిపిస్తావో? నీకు మనసాచి ఉండాలా? నువ్వు ఎస్సీలోనే పుట్టినావా? మేమంతా ఎస్సీగా పుట్టలేదా? నువ్వు మానవుని మనిషి అన్నా? నువ్వు ఎస్సీలు వచ్చి నేను పెద్ద అని అంటావే, నీకు మానవత ఉండదా? అయినా నారాయణస్వామి గారు నీ భారతలో ఉండే నారదుడా? నువ్వు నారాయణస్వామి, నువ్వు మంచి చేసే నారాయణస్వామి, భారతలో ఉండే నారదుడు మనిషి కాదు. ఎంసీ విజయానంద రెడ్డి సమక్షంలో చేరిన యువకులు తమ పార్టీ వారు కాదని జనసేన పార్టీ నాయకులు శ్రీరామ్ లోచన్ తెలిపారు. ఆదివారం స్థానిక కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన మెడికల్ క్యాంపు సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జనసేన కార్యకర్తలు వైకాపాలు చేరుతున్నారంటూ దుష్ప్రచారం చేయటం సరికాదన్నారు. యువతను తమ పార్టీలో చేర్చుకుంటున్న వైకాపా నాయకులు వారి ఉపాధి అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. వైకాపాలు జనసేన యువకులను చేర్చుకోవటం చూస్తే జనసేన అంటే వైకాపా భయపడుతోందని స్పష్టమవుతోందన్నారు. తమ పార్టీ నుండి వైకాపాలో చేరిన యువకులు జనసేన అని నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ విలేకరుల సమావేశంలో 31, 32 డివిజన్ ఇన్ఛార్జీలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరులో 31, 32 వార్డులు కలిపి డిఏఎస్ ఫోర్స్ ఆధ్వర్యంలో, డిఏ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు వైదేహి హాస్పిటల్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో ఉచితంగా ఈసీజీ, ఎకో, క్యాన్సర్ స్క్రీనింగ్, ఐ టెస్టు, షుగరు, బీపీ అన్ని టెస్టులు ఇక్కడ ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇక్కడికి సుమారు 31, 32 వార్డులు కలిపి ఇప్పటికీ దాదాపు 300 నుంచి 400 మంది వచ్చి అందరూ ఉచితంగా ఇక్కడ చెక్ చేసుకోవడం జరిగింది. ఈ క్యాంపుని, మెడికల్ క్యాంపుని విజయవంతం చేసిన 31, 32 వార్డు ప్రజలకు అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే ప్రతి వార్డులో చిత్తూరు కార్పొరేషన్లో ఉన్న 50 వార్డులకి డిఏ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే 19 వార్డులో వనితా గారు చేశారు. ఇప్పుడు 31, 32 వార్డులో నేను, 32 వార్డు ఇన్ఛార్జ్ అంజలి గారు కలిపి ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. రేపు వచ్చే రోజుల్లో
23వ వార్డు నుంచి వీళ్ళు కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఈ క్యాంప్ ఎక్కడ ఆగకుండా చిత్తూరు ప్రజల ఆరోగ్య దృష్టి ఈ క్యాంపు జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటికి ఆరోగ్యము బాగుండాలని చెప్పి ఈ క్యాంపుని డిఎస్ శ్రీనివాస్ గారు నిర్వహించడం జరిగింది. డాక్టర్ లోకేష్ బర్ని గారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు జరుగుతోంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ క్యాంపును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా ఎస్పీగా జాషువా ఈ రోజు ఉదయం జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి వద్ద నుండి పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత 2 సంవత్సరాలుగా కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా ఐపీఎస్ బదిలీపై చిత్తూరు జిల్లాకు వచ్చిన సందర్భంగా జిల్లా పోలీసు ఉన్నత అధికారులు మరియు సిబ్బంది సాదర ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు ఉన్నత అధికారులతో ఎస్పీ ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. This is the second time I am working in this district. Earlier, 2011 to 13, I was DSP Palamner here, and exactly after 12 years, I came as your SP. So, thank you so much for this grand welcome, and I look forward for a very good working relation with media friends and all the administrative colleagues. Basically, I do my best for the people, maintenance of law and order, and protection of women and weaker sections, and take all the necessary steps for peaceful maintenance of law and order in the upcoming season, and establish a rule of law for the safety and security of the citizens. Thank you so much. పొంగునూరు పట్టణంలో ఇంటింటికి మీ చెల్ల రామచంద్రారెడ్డి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పొంగునూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున చల్లా రామచంద్రారెడ్డికి పూలమాలలతో సన్మానించి బాణాసంచా కాలుస్తూ మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో కరపత్రాన్ని ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఇస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే పేద ప్రజలు ఏ విధంగా లబ్ధి చెందుతుందో తెలియపరుస్తూ వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలోని షాదీ మహల్ లెక్కలు పక్కాగా ఉన్నాయని తెలుగుదేశం నేత ఎస్ఏ మస్తాన్పై కౌన్సిలర్ వసీం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నేత ఎస్ఏ మస్తాన్పై కౌన్సిలర్ వసీం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నా లెక్కలు కరెక్ట్ గా ఉన్నాయని, మీ లెక్కలు చూపండని, నేను మంచివాడిని కాదు, నా జోలికి వస్తే తరిమి తరిమి కొడతా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. షాదీ మహల్ సొమ్ము స్వాహా చేసింది మీరే, నా దగ్గర 4 లక్షల పైన నేటి వరకు సొమ్ము ఉందని అన్నారు. మీకు ఇంత ముందు ఉన్న వాళ్ళు ఎవరైనా వాటా ఇస్తానో ఏమో తెలియదు, కానీ నేనైతే అలాంటి వాడిని కాదన్నా. కమ్యూనిటీ ఫామ్ చేశారంటున్నారు కదా, మీరు కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు 2018 నుంచి అంటున్నారు కదా. సరే, 2018 నుంచి 2021 నేను హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు వరకు మీరు మీ అన్నగారిని లెక్కలు అడిగి తెలుసుకున్నారా? లేకపోతే మీ అన్నగారితో మీరు కుమ్మక్కయ్యి ఆ డబ్బుల్ని మీరు కూడా తీసుకొని గమ్మునుండి తిన్నారా? ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా లెక్కలు. ఇదిగోండి నా దగ్గర ఉన్నాయి లెక్కలు, డబ్బులు ఇక్కడే ఉన్నాయి, లెక్కలు ఇక్కడే ఉన్నాయి. నేను చూపిస్తా, నాకు దమ్ముంది. ఎందుకంటే నేను అవినీతి పాల్పడలేదు. నేను చూపిస్తా. మీరు 2014 నుంచి 2021 వరకు ఏం చేశారని చూపించే దమ్ముందా మీకు? మీకు ధైర్యం ఉందా? మీరు దొంగలుగా తిన్న డబ్బులు, దొంగ సొమ్ము తిన్న డబ్బులు చూపించేది మీకు ఇది ఉందా? దమ్ముందా? ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే రండి, ఎక్కడికైనా నేను సిద్ధం. మీరు చెప్పారు కదా వెనకలు ఎవరున్నారు అని. ఆయన మంచితనంతోనే ఆ రోజు మేము కేసులు పెట్టకుండా ముస్లిం కమ్యూనిటీ పేరు పాడైతుంది, ముస్లిం కమ్యూనిటీ గురించి తప్పుగా మెసేజ్ వెళ్తుంది అని చెప్పేసి ఆ రోజు వద్దు, పోతే పోనీలే అని చెప్పేసి వదిలేశాం మిమ్మల్ని. ఆయనంతా నా వెనకలు ఉన్నంత ఆయన అంత మంచోడి అయితే నేనైతే కాదు, నేను వదిలిపెట్టను. నా వ్యక్తిగతానికి మీరు కించపరిచేటట్టుగా మీరు మాట్లాడినప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెట్టను. 2014 నుంచి 2021 వరకు మీరు వసూలు చేసిన డబ్బులు ఏం చేశారు లెక్క చెప్పండి. నేను వసూలు చేశాను 2021 ఆగస్టు 31 తేదీ నుంచి నేను వసూలు చేసిన డబ్బులు ఇక్కడ ఉన్నాయి. నేను దమ్ము గలవాడిని కాబట్టి, నేను మగాడిని కాబట్టి తెచ్చిపెట్టి ఇక్కడ మాట్లాడుతున్నాను. మీరు అదే విధంగా మీరు మాట్లాడతారా? మీరు తీసుకొని రాగలరా మీరు డబ్బు? ఇంకోసారి నా పేరు కానీ వ్యక్తిగతంగా మీరు ఎత్తితే మర్యాద ఉంటుంది. మీ రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయ ఉనికి కాపాడుకునే దానికోసం మిమ్మల్ని అసలు నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లో చూసిందే లేదు. అసలు మీ రాజకీయాల్లో ఉండేదనే విషయం కూడా నాకు నిన్నటి వరకు తెలియదు. మదనపల్లి పట్టణంలోని స్థానిక బెంగళూరు బస్టాండ్లో కాంగ్రెస్, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలగించారు.
ప్రతిగా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు టీడీపీ నాయకులు తొలగించారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు నచ్చజెప్పి పోలీసులు పంపించారు. ఇందిరాగాంధీ కూడలిలో ఫ్లెక్సీలు కట్టేవారు కాంగ్రెస్ పార్టీ నేతల ఫోటోలు వేసుకుని పెట్టుకోండని, మాకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచనలిచ్చారు. ఇంద్రమ్మ సర్కిల్లో మా కాంగ్రెస్ పార్టీ బ్యానర్ కనపడిన కట్టేయడం ఎంతవరకు సబబు? దీన్ని విజ్ఞతతో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి విలువలతో ముందుకు పోతే అందరికీ గౌరవంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంద్రమ్మ సర్కిల్లో ఉన్న బ్యానర్ కట్టదలుచుకుంటే దయచేసి ఇంద్రమ్మ బొమ్మ, రాహుల్ గాంధీ గారి బొమ్మ, షర్మిలమ్మ బొమ్మ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వేసుకొని కట్టుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము దాన్ని అలాగే ఉంచుతాం. మాకైతే ఏం అభ్యంతరం లేదు. మా కోరిక కేవలం ఇంద్రమ్మ గారిని అగౌరవపరుచుకున్న, కాంగ్రెస్ పార్టీని అగౌరవపరుచుకున్న విలువలతో ముందుకు పోవాలనేదే మా ఉద్దేశం తప్ప ఎవరిని మేము కించపరిచేది కానీ, ఎవరిని చెడుగా ఉద్దేశం చేసేది కానీ, ఎలాంటి చెడు అభిప్రాయం కానీ మాకు ఎవరి మీద లేదు. కాబట్టి దయచేసి అందరూ దీన్ని సామరస్యంగా తీసుకొని పార్టీల పరంగా ఒకరినొకరు గౌరవించుకొని ముందుకు వదామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మదనపల్లి నాయకులుగా నేను ప్రతి ఒక్కరిని వినిపించుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు మఠాధిపతులు స్వామీజీలు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో మంత్రాలయ పీఠాధిపతి సుబేతేంద్ర తీర్థ స్వామీజీ, మేషరాజ మఠం పీఠాధిపతి విద్యా విజయ తీర్థులు, శ్రీపాదం మఠం సుజానిధి తీర్థులు, బద్రీనాథ్ పీఠాధిపతి బ్రహ్మచారి ముకుందం, శ్రీ విద్యా పరిపూర్ణానందగిరి వేస ఆశ్రమం, కమలానంద భారతి స్వామీజీ భువనేశ్వరి మఠం, శివ దర్శనానంద సరస్వతి మాతాజీ పొద్దుటూరు వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఈరోజు కొండకు అనేక మఠాధిపతులు, ధార్మిక ప్రముఖులందరూ ఇక్కడ విచ్చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు 3 రోజుల పాటు తిరుమల కొండపైన మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణానికి మరియు అభివృద్ధికి చేయాల్సినటువంటి కృషి, తీసుకోవాల్సిన చర్యలు, వీటన్నిటినీ క్షుణ్ణంగా చర్చించడానికి దేశంలో నలుమూలల నుండి వివిధ మఠాధిపతులు ఇక్కడ రావడం జరిగింది. నిన్న, ఈరోజు, రేపు 3 రోజుల పాటు జరిగేటువంటి సదస్సుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం మేరకు రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలయం తరపున మేము పీఠాధిపతులుగా ఇక్కడ విచ్చేసాము. తిరుమలలో నిన్న, ఈరోజు శ్రీ వెంకటేశ్వర ధర్మాచార్య సదస్సు జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానములు మన భారతదేశంలో ఉన్న ఒక విశిష్టమైనటువంటి దేవాలయ వ్యవస్థ. మన హిందుత్వానికి సంబంధించి ఒక ఆదర్శవంతమైన దేవాలయ వ్యవస్థకి ఒక ఉదాహరణగా ఉండేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానములే. సేవా కార్యక్రమాలు కావచ్చు, పర్యావరణం కావచ్చు, పశువులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, రోగగ్రస్తులకు కావచ్చు, పేదవాళ్ళకు కావచ్చు, అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం. అంతేకాకుండా హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి ఒక విభాగం మొత్తం భారతదేశంలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే ఉంది. ఇది టీటీడీ యొక్క విశేషమైనటువంటి అంశం. దాని తర్వాత ఈరోజు నిన్న ఎట్లయితే జరుగుతున్నదో సదస్సు, మొత్తం భారతదేశంలో పీఠాధిపతులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సలహాలు సంప్రదింపులు చేసేటువంటి ఒక ఆనవాయితీ కూడా పూర్వకాలం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కలిగి ఉన్నది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణారావు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకాట హరి, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పొంగులెట్టి సుధాకర్ రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఈరోజు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అంత దేశం అంతా కూడా సుఖ సంతోషాలతో, మానవాళి ప్రపంచం అంతా బాగుండాలని, అన్ని వర్గాలు సంతోషంతో ఉండాలని ఆ దేవదేవుడిని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను కొత్తగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నడ్డా గారి ఆదేశం ప్రకారం ఈ లోక్సభ ఎన్నికల ద్వారా కర్ణాటక వ్యవహారాలకు కూడా నేను సహాయ ఇన్ఛార్జిగా నియమితులై, తమిళనాడు ఎలాగో ఉన్నాను సహాయ ఇన్ఛార్జిగా,
దేవుణ్ణి దర్శించుకొని విజయం కొరకు కాంక్షిస్తూ మరొకసారి ఈ దేశంలో ఆత్మనిర్భర్ భారత్ కావాలన్నా వికసిత్ భారత్ సంకల్పం 2047కి ఒక సూపర్ పవర్ భారతదేశం ఫౌండేషన్ వేసినటువంటి నేపథ్యంలో అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సంకల్పంతో అందరి మేలు కొరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం సమగ్రాభివృద్ధి చెంది విశ్వగురువుగా అయ్యే బాటలో నడిచి ఆ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి అన్ని రకాలుగా ఆశీర్వాదం సుపరిపాలన చేస్తున్న నేపథ్యం కరువు కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేటట్టు 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగుండాలని ఆ దిశలో మరి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మద్రాస్ హైకోర్టు కూడా రీసెంట్లీ తమిళనాడులో ఎవరు ధర్మం వాళ్ళు, ఎవరు టెంపుల్స్ వాళ్ళు పవిత్రతను మెయింటైన్ చేసుకోవాలి, ఏదైతే హిందూ టెంపుల్స్ ఉన్న దగ్గర ధ్వజస్తంభం వరకు వచ్చి దండం పెట్టుకోవడం, ఆ తీర్పు చాలా అమోఘమైన తీర్పు. కాబట్టి ఇది మన రాజ్యాంగపరంగా అందరికీ కూడా హక్కులు ఉన్నాయి కాబట్టి ఎవరి విశ్వాసం వాళ్ళది, ఒకళ్ళ విశ్వాసం మీద ఒకళ్ళు దెబ్బ కొట్టకుండా మరి డిఎంకే పరిపాలనలో సనాతన ధర్మం మీద ఏ రకంగా దాడి జరుగుతుంది, ఉదయనిధి స్టాలిన్ యొక్క వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మొత్తం ప్రపంచం ఉన్నటువంటి భారతీయులు కూడా ఖండించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎంలను భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల కొరకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని భవనాలను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష. ఎల్కే అద్వానికి భారత రత్న రావటం పట్ల సంబరాలు చేసుకున్న బీజేపీ నాయకులు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే క్రీడా మైదానాన్ని టీటీడీ నాశనం చేస్తోంది. ఆవేదన వ్యక్తం చేసిన ఎస్వి హైస్కూల్ పూర్వ విద్యార్థులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అభ్యర్థుల వడపోత సమయంలో టిక్కెట్ దక్కని వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేయటం సహజం పేర్కొన్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.